సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఒకే రోజు ముగ్గురు మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి వద్ద నుండి స్టాక్ మార్కెట్ పేరిట 2,40,00,000 సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. పటాన్చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు: ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి స్టాక్ మార్కెట్ పేరిట అడ్వర్టైజ్మెంట్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ ను క్లిక్ చేసి నెల రోజుల నుండి 2,40,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ప్రవీణ్ రెడ్డి తెలిపారు. తను టోటల్గా దాదాపుగా 2,43,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. దానికి గాను యాప్లో ఆ ఇన్వెస్ట్మెంట్తో పాటుగా 6 కోట్లు అతనికి బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది. అదంతా ఫ్రాడ్ తెలుస్తుంది. 6 కోట్ల రూపాయల వరకు ప్రాఫిట్స్ వచ్చినట్టుగా ఆ యాప్లో చూపిస్తూ అతన్ని బ్లఫ్ చేయడం జరుగుతుంది. వాటికి ఆయన మోసపోయి గ్రహించలేకుండా రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే తను విత్డ్రా చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేశాడో ఆ డబ్బులు విత్డ్రా కాకపోతుంది రిలీజ్ అయ్యి 1930 కాల్ చేయడం జరిగింది. దాని తర్వాత మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. కేసు రిజిస్టర్ చేశాము. అండ్ దెన్ 1930 సహాయంతో దాదాపుగా 28 లక్షల రూపాయలు అతని హాట్స్టార్ అకౌంట్లలో వివిధ అకౌంట్లలో మనం ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ రకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు ఫ్రాడ్ స్టార్స్ చెప్పిన మాటలు నమ్మి సరైన అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళ సంపాదన అంతా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నష్టపోతున్నారు. కాబట్టి ఎవరైనా ఫ్రాడ్ స్టార్స్ వివిధ రకాల అకౌంట్లు ఇచ్చి అకౌంట్లలో డబ్బులు ఏమంటే వేసి మోసపోవద్దు అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. టోటల్గా ఆయన పెట్టిన ఇన్వెస్ట్ పటాన్చెరులో ఏపీఆర్ విల్లాలో ఉండే ఒక వ్యక్తి ఈ 7వ తారీఖు నుంచి తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఒక మెసేజ్ రాగా దానికి అట్రాక్ట్ అయ్యి దాంట్లో వాట్సాప్ లింక్ అతను జాయిన్ అవ్వడం, తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, యాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫ్రాడ్స్టర్స్ చెప్పిన మాటలను నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో తను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వివిధ ఫ్రేజ్లలో పెడుతూ దాదాపుగా 2,43,00,000 రూపాయలు